Hello students, welcome back to our channel Maths by Shravan Vatambedu. ఈ వీడియో లెక్చర్లో మనం న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఫార్ములా పైన ఒక ప్రాబ్లం చేద్దాం. సో న్యూటన్ ఫార్వర్డ్ ఫార్ములా న్యూమరికల్ మెథడ్స్ అంతా ఉంది కంప్లీట్గా. న్యూటన్ ఫార్వర్డ్, గాస్ ఫార్వర్డ్, లెగ్రాంజెస్ ఇంటర్పోలేషన్ అన్ని మెథడ్స్ ఉన్నాయి. అవి నేను చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ చూడండి. ఇక్కడ న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఫార్ములా పైన అడుగుతున్నారు, దీనిపైన ఒక ప్రాబ్లం చేయండి సార్ అని, అందుకోసం చేస్తున్నాను. న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఫార్ములా ఎప్పుడు అప్లై చేస్తామంటే, సో మామూలుగా మనం అప్లై చేసేది వచ్చి ఇక్కడ ఇంటర్వెల్ ఈక్వల్ ఇంటర్వెల్ ఉండాలి. ఇంటర్వెల్ బిట్వీన్ ఎనీ టూ వాల్యూస్ సేమ్ ఉండాలి. అంటే 1901 మైనస్ 1891, 1911 మైనస్ 1901, 1921 మైనస్ 1911, 1931 మైనస్ 1921 మీరు చూస్తే ఈక్వల్ 10 ఉంటుంది. అలా ఉన్నప్పుడు మీరు కనుక్కోవలసిన వాల్యూ అంటే 1925 దగ్గర కనుక్కోవాలి. ఇప్పుడు వాల్యూ పాపులేషన్ ఇచ్చాడు ఎవ్రీ ఇయర్, ఇవి థౌజండ్స్ అన్నట్టు ఇస్తే 1925 ఇది టేబుల్లో స్టార్టింగ్లో ఉంటుందా ఎండింగ్లో ఉంటుందో చూడాలి. ఎండింగ్లో ఉంటుంది 1925. అప్పుడు ఆ 1925 దగ్గర పాపులేషన్ కనుక్కోవడానికి న్యూటన్ బ్యాక్వర్డ్ యూజ్ చేస్తాం. అదే మీరు కనుక్కోవాల్సిన వాల్యూ స్టార్టింగ్లో ఉంటే న్యూటన్ ఫార్వర్డ్, మిడిల్లో ఉంటే గాస్ ఫార్వర్డ్. సో ఇక్కడ మీకు యూజింగ్ న్యూటన్ బ్యాక్వర్డ్ అని చెప్పినా చెప్పకపోయినా ఎండింగ్లో ఉంటుంది 1925 కాబట్టి న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఫార్ములా అప్లై చేస్తాం. న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఫార్ములా అప్లై చేయాలంటే ఫస్ట్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి. సో లైక్ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఎలా చేస్తాం అలానే ఫస్ట్ మీకు ఇచ్చింది ఇది ఎక్స్ అన్నారు, ఇది వై అన్నారు, వీటిని ఎక్స్ వాల్యూగా రాసుకున్నాం, వర్టికల్గా వై వాల్యూస్ రాసుకున్నాం. సో ఈ వై వాల్యూస్ డిఫరెన్స్ అంటే 66 మైనస్ 46 ఎంత 20, 81 మైనస్ 16 ఈ మధ్యలో రాయాలి ఈ డిఫరెన్స్, 93 మైనస్ 81, 101 మైనస్ 93. సో అలానే 15 మైనస్ 20, 12 మైనస్ 15, 8 మైనస్ 12, మైనస్ 3 మైనస్ ఆఫ్ మైనస్ 5 అంటే మైనస్ 3 ప్లస్ 5 2, మైనస్ 4 ప్లస్ 3 మైనస్ 1 మైనస్ 2. సో మధ్యలో రాసుకుంటారు, ఈ రెండు డిఫరెన్స్ మధ్యలో రాయాలి. రాసిన తర్వాత ఇది బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అయితే ఇది ఎక్స్ఎన్ తీసుకుంటాం, ఈ లాస్ట్ వాల్యూస్ని ఫార్ములాలో వాడతాం. సో ఎక్స్ఎన్ వచ్చి లాస్ట్ వాల్యూ, ఎక్స్ వచ్చి మీరు కనుక్కోవాల్సింది 1925 దగ్గర కనుక్కోవాలి కాబట్టి ఎక్స్. హెచ్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ కాంజుగేటివ్, పక్కన ఉండే వాల్యూస్ మధ్య డిఫరెన్స్ తీసుకుంటాం. ఇప్పుడు పి కనుక్కుంటాం. పి అంటే ఫార్ములా ఏంటంటే ఎక్స్ మైనస్ ఎక్స్ఎన్ బై హెచ్, ఎక్స్ మైనస్ ఎక్స్ఎన్ బై హెచ్. ఎక్స్ 1925, 1931/10 చేస్తే మైనస్ 6/10 ఇది వచ్చింది. ఇప్పుడు న్యూటన్ బ్యాక్వర్డ్ ఫార్ములా అప్లై చేస్తున్నాము. న్యూటన్ బ్యాక్వర్డ్ ఫార్ములాలో అన్ని ప్లస్లు ఉంటాయి, న్యూటన్స్ ఫార్వర్డ్లో మైనస్లు ఉంటాయి. ఇది న్యూటన్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ అంటారు, డెల్ ఆర్ నాబ్లా. మామూలుగా అయితే డెల్టా ఉంటుంది ఫార్వర్డ్ అయితే. సో ఫార్ములాలో డెల్ వైఎన్ p ఇంటూ p ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ డెల్ స్క్వేర్ వైఎన్, p ఇంటూ p ప్లస్ 1 p ప్లస్ 2/3 ఫ్యాక్టోరియల్ డెల్ క్యూబ్ వైఎన్ ఇలా వస్తుంది. ఇవి వైఎన్, ఇది డెల్ వైఎన్ వాల్యూ, ఇది డెల్ స్క్వేర్ వైఎన్, ఇది డెల్ క్యూబ్ వైఎన్, ఇది డెల్ పవర్ 4 వైఎన్. మనం మార్క్ చేసిన వాల్యూస్ ఇవన్నీ. సో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. వైఎన్ అంటే 101, p అంటే మైనస్ 0.6, డెల్ వైఎన్ అంటే 8, మళ్ళీ p అంటే మైనస్ 0.6, మైనస్ 0.6 ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ 2 డెల్ స్క్వేర్ వైఎన్ వచ్చి మైనస్ 4. తర్వాత ఇక్కడ మైనస్ 0.6, మైనస్ 0.6 ప్లస్ 1, మైనస్ 0.6 ప్లస్ 2/3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 6 వేసాను, డెల్ క్యూబ్ వైఎన్ మైనస్ 1. సో ఇలా వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసి ఒక్కొక్క వాల్యూ అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదా మీరు అన్ని వాల్యూస్ అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు, మొత్తం క్యాల్సిలో టైప్ చేయొచ్చు. నేనేం చేశానంటే ఒక్కొక్కటి, అంటే ఇప్పుడు ఈ వాల్యూ కావాలనుకోండి ఇలా చేశాను, ఎలా ఈ సింబల్ తీసుకొని మైనస్ 0.6 అంటే నోట్బుక్ ఎంట్రీ, నోట్బుక్లో ఎలా ఉందో అలా మైనస్ 0.6 మైనస్ 0.6 ప్లస్ 1/2 ఓకే ఇంటూ మైనస్ 4 ఉంది, పక్కన మైనస్ 4 ఇలా టైప్ చేస్తే మీకు ఇలా వచ్చింది కదా 12/25 అని. ఇక్కడ S2D బటన్ నొక్కారంటే 0.48. అలా ఒక్కొక్క వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకొని ఈ మొత్తం క్యాలిక్యులేటర్లో టైప్ చేసినామంటే మీకు ఆన్సర్ ఇంత వచ్చింది, 96.8368 థౌజండ్స్లో ఉంది కాబట్టి
అంటే మన ఆన్సర్ రైట్ అని కూడా మనం జస్టిఫై చేయొచ్చు. ఎలా అంటే 1925లో ఇంత పాపులేషన్ ఉంది అని వచ్చింది మనకు ఆన్సర్. సో ఇప్పుడు ఇది ఎంత ఉండాలంటే 1921 కంటే ఎక్కువ ఉండాలి, 1931 కంటే తక్కువ ఉండాలి. 1921లో 93,000 ఉంది, 1931లో 101,000. ఈ రెండింటి మధ్యలో వాల్యూ వచ్చిందా? వచ్చింది 96.8368 అని. సో మన ఆన్సర్ కరెక్ట్. సో ఇలా ఈజీగా న్యూటన్ బ్యాక్వర్డ్ ఫార్ములా అప్లై చేస్తాం. ఏం లేదు డిఫరెన్స్. న్యూటన్ ఫార్వర్డ్ నేను ఆల్రెడీ చెప్పున్నాను. న్యూటన్ బ్యాక్వర్డ్ ఎందుకు చెప్పలేదంటే సేమ్ అంతా. న్యూటన్ బ్యాక్వర్డ్కి టేబుల్, న్యూటన్ ఫార్వర్డ్ టేబులే, సింబల్ మారుతుంది. న్యూటన్ ఫార్వర్డ్లో స్టార్టింగ్ తీసుకుంటాం, న్యూటన్ బ్యాక్వర్డ్లో లాస్ట్ తీసుకుంటాం. ఫార్ములా కొద్దిగా అక్కడ మైనస్లు ఉంటాయి, ఇక్కడ ప్లస్లు వస్తాయి. అర్థమైందా? అది న్యూటన్ బ్యాక్వర్డ్ ఫార్ములాలో మనం అన్నోన్ వాల్యూ కనుక్కునే మెథడ్. అది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.